ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? చక్కటి వాగ్దానంతో దేవుడు మన ముందున్నాడు. చద్దాం. కీర్తనలు 128:4 యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును. ఈ వాక్యములో అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒక కుటుంబానికి కావలసిన ఆశీర్వాదాలు ఉన్నాయి. అయితే యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో అలాంటి వారికి అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మన జీవితాల్లో అది దయచేయి, ఇది దయచేయి ప్రభు అంటారు. కానీ ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో దేవుడు ఇచ్చిన వాటిని కూడా కాపాడుకోవడానికి మంచి జ్ఞానం కలిగి ఉంటారంట. అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానం నాకు మూలం. ఈరోజు మనము కూడా దేవా నీ యందు భయం భక్తి నాకుంటే చాలు ప్రభా అను ప్రార్థన చేయి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడంట. యెషయా 11:2 మనం చూస్తే యెహోవా యందు భయభక్తులు కలిగించే ఆత్మ, పుట్టించే ఆత్మ మన దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు ఉండి మనకి పుట్టిస్తూ ఉంటాడు. అలాగ మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటున్న కొలది మనం బహుగా దీవించబడతా ఉంటాం. అయితే మన కుటుంబం ఒక నిర్ణయం తీసుకోవాలి. నేను యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాలి. మరి యోబు ఒక నిర్ణయం తీసుకున్నాడంట. అయ్యా నా కంటితో నేను పాపం చేయను, నా కళ్ళు మరి ఒక కన్యకను ఎత్తి చూడదు అని చెప్తున్నాడు. యోసేపు కూడా మరి నేను స్త్రీని ముట్టను అని పెట్టుకున్నాడు. అలాగే దానియేలు కూడా అపవిత్రమైన నేను తినను అని పెట్టుకున్నాడు. అలాగా వీరందరూ భక్తులు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడానికి కొన్ని నిబంధనలు పెట్టుకున్నారు, కొన్ని తీర్మానాలు తీసుకున్నారు. అలాగే మన జీవితంలో కూడా అలాగ మనం తీసుకున్నట్లయితే అనేకమైన దీవెనలు మన వెంట వస్తూ ఉంటాయి. యోబు గ్రంథం 27:6 మనం చూస్తే నా నీతిని విడువక గట్టిగా పట్టుకుందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందింపదనే మాట చెప్తా ఉంటున్నాడు. అంటే దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో నీతిని గట్టిగా పట్టుకుంటారు, నీతి విషయమై ఆకలి తప్పులు కలిగి ఉంటారు. ఈరోజు నేను యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తాను, నా జీవితాన్ని మెరుగుపరుచుకుంటాను, నా జీవితంలో ఎన్ని ఆశీర్వాదాలు నేను పొందుకుంటాను. ఎన్ని అండి, నువ్వు భయభక్తులు కలిగి జీవిస్తే నీ నీలోగిట నీ భార్య ఫలిస్తుందంట. నీవు భయభక్తులు కలిగి జీవిస్తే నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారంట. నీవు భయభక్తులు కలిగి జీవిస్తే నీవు చేసే పనిలో సఫలతను నువ్వు చూస్తావంట. నీ చేతి పనిని దేవుడు దీవిస్తూ ఉంటాడంట. అలాగే మనం చూస్తే నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధికి వస్తే సీయోనులోని దేవుడు నేను ఆశీర్వదిస్తాడంట. నీవు ఎక్కడికి వెళ్ళినా నీవు ఆశీర్వాదకరంగానే ఉంటావంట. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిద్దామా? ఎవరు చూస్తున్నా చూడకపోయినా దేవుడు ఉన్నాడని, దేవుడు చూస్తున్నాడని, నన్ను నేను అపవిత్రపరచుకోను, నా నీతిని నేను గట్టిగా పట్టుకుంటానని యోబు వల్ల నువ్వు చెప్తావా? అయితే నీ దేవుడు నీ పక్షంగా వ్యాజ్యమాడడం మాత్రమే కాదు, నిన్ను దీవించడానికి పూనుకుంటాడు, నేను దీవించడానికి పట్టుదల కలిగి ఉంటాడంట. మరి మన దేవుడు మనం దీవించడానికి ఎప్పుడు పట్టుదల కలిగి ఉన్నాడు. అయితే ఎవరిని దీవించగలడు? మరి పాపం చేసే వారిని దీవిస్తే ఇంకా ఎక్కువ పాపం చేసి వారే కాదు, వారి జీవితాలే కాదు, లోకానే నాశనం చేస్తారంట. అయితే నీతిమంతుల కొరకు దేవుడు వెతుకుతాడంట. యథార్థవంతులను మరి బలపరచడానికి ఆయన కళ్ళు లోకమందంతటా సంచారం చేస్తుందంట. ఈరోజు నీవి మాటలు వింటున్నా నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తాను అని చిన్న ఆశ కలిగి ఉంటే కనుక దేవాది దేవుడు నిన్ను మొదలు పెట్టడానికి ఆయన యోచన చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి నేను జీవించి చూస్తాను. దాదాపు మీరు ప్రాక్టీస్ చేయాలి. మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటుండగా దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే అన్ని ద్వారాలు మెల్లమెల్లగా తెరుస్తూ ఉంటాడు. ఒక నెల ప్రాక్టీస్ చేయండి. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించడం ఒక నెల ప్రాక్టీస్ చేయండి. మీరే ఇంత ఆశీర్వాదం ఉంటుందా అని చెప్పి దేవుని యొక్క అడుగు జాడల్లోనే ఉంటారు. మీరు ఇక వేరే పాతని మీరు వెతకరు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్నవి నీవు ఆశీర్వదించబడాలని దేవుడి మాటలు చెప్పిస్తున్నాను. కాబట్టి మీరు ఈరోజు ప్రార్థన చేసేటప్పుడు యెహోవా దేవా నీ యందు భయభక్తులు కలిగి నాకు నేర్పించండి, భయభక్తులు పుట్టించే ఆ పరిశుద్ధాత్మ నాకు దయచేయని ప్రార్థన చేయండి. మీ జీవితము, మీ చరిత్ర మారిపోతుందని నమ్ముచున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడు తండ్రి, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డనైనా ప్రభ భయభక్తులు కలిగి జీవించాలని ఆశ కలిగిన వెంటనే నీవు వారి హృదయము, వారి అంతరంగము చూస్తున్నావని నమ్ముచున్నాను. వారి జీవితంలో మేలు నువ్వు చేస్తున్నావని నమ్ముచున్నాను. ఏ లోటు లేకుండా నువ్వు సహాయం చేస్తున్నావని, అంతేకాదు నాయన సీయోను నుండి వారిని ఆశీర్వదిస్తావని, వారు చేసేది ఏదైనా కూడా సఫలంలోనికి వెళ్తుందని నమ్ముచున్నాను. వారి కుటుంబీకులను కూడా ఆశీర్వదిస్తావని నమ్ముచు నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకొంచున్నాము తండ్రి.
ఆమెన్, ఆమెన్, ఆమెన్. విశ్వాసంతో నేనైతే ప్రార్థన చేశాను, మీరు కూడా విశ్వాసంతో యెహోవాయందు భయభక్తులు కలిగి జీవించాలని కోరుతున్నాను. యోబును చూసారా అంటున్నాడు దేవుడు, యోబు వంటి వాడిని చూసారా అంటున్నాడు. ఆయన భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి యెహోవాకు భయపడి మరి జీవించేవాడు. ఆయన లోకంలోనే గొప్పవాడని దేవుడు చెప్తున్నాడు. నీవు కూడా లోకంలో గొప్పవాడుగా అవ్వాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిద్దాము, మనం ప్రాక్టీస్ చేద్దాము. అసాధ్యమైనది ఏదీ లేదు, మనం ట్రై చేస్తే దేవుడే మనకు సహాయం చేస్తాడు. ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే వై డోంట్ యూ కమెంట్ బిలో ఆమెన్ అని పెట్టండి. అలాగే మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్. ప్రైజ్ ద లార్డ్.